రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కంపెనీస్ యాక్ట్ 2013లో చాప్టర్ 7 మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఫస్ట్ టాపిక్. ఆ చాప్టర్లోనే ఫస్ట్ టాపిక్ మనకు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. అయితే ఈ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటే ప్రతి కంపెనీ మెంబర్స్ యొక్క రిజిస్టర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏ ఫార్మాట్లో మెయింటైన్ చేయాలి, అండ్ ఒకవేళ అలా మెయింటైన్ చేయలేకపోయినట్లయితే పెనాల్టీస్ అండ్ ఫైన్స్ ఏంటి, రెస్పెక్టివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ ఆ రిజిస్టర్స్ని ఎలా మెయింటైన్ చేయాలన్న కంపెనీస్ రూల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. అయితే ఎవ్రీ కంపెనీ షల్ కీప్ అండ్ మెయింటైన్ the following registers in such form and in such manner as may be prescribed. In such form and in such manner as may be prescribed అంటే మనకు వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకు రూల్స్లో అయితే మెన్షన్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన రూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలి అండ్ ఏ మేనర్లో మెయింటైన్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ సబ్సెక్షన్లో ఏం చెప్తున్నారంటే ఎవ్రీ కంపెనీ షల్ కీప్ అండ్ మెయింటైన్ అంటే ప్రతి కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అనే దాన్ని అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అది పెట్టుకున్న తర్వాత అంటే పర్టికులర్గా దానికోసం ఒకటి అలాట్ చేసిన తర్వాత దాన్ని అయితే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మెయింటైన్ చేసుకుంటూ అంటే ఆల్టరేషన్స్ ఎన్ని చేంజెస్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఎలా ఉండాలంటే ఏమేమి రిజిస్టర్స్ ఉండాలంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఇండికేటింగ్ సపరేట్లీ ఫర్ ఈచ్ క్లాస్ of equity and preference shares held by each member residing in or outside India. ఓకే, అయితే కంపెనీలో మెంబర్స్ అయితే ఉంటారో ఆ మెంబర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కావచ్చు. అయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సపరేట్గా రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ రెండు హోల్డ్ చేస్తున్నట్లయితే ఆ పర్సన్ యొక్క నేమ్ అనేది మనకు ఈక్విటీ షేర్ హోల్డర్ రిజిస్టర్స్లో ఉంటుంది అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సంబంధించిన రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో కూడా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ సపరేట్గా మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మెంబర్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఆ మెంబరు ఎక్కడ రిసైడ్ అవుతున్నా కూడా మన రిజిస్టర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, ఒకవేళ కంపెనీ కనుక డిబెంచర్స్ ఇష్యూ చేసినట్లయితే ఆ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్. అయితే మనకు కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్తో పాటు ఇంకా కంపెనీ కనుక ఇంకా ఏదైనా సెక్యూరిటీస్ ఇష్యూ చేసినట్లయితే ఇవి డిబెంచర్స్ అండ్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా సెక్యూరిటీస్ ఇష్యూ చేసినట్లయితే ఆ సెక్యూరిటీ హోల్డర్స్కి సంబంధించిన రిజిస్టర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీ రిజిస్టర్ మెయింటైన్డ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ ఇంక్లూడ్ అన్ ఇండెక్స్ ఆఫ్ నేమ్స్ ఇంక్లూడెడ్ దేర్ ఇన్. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నప్పుడు అందులో ఇండెక్స్ ఆఫ్ నేమ్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇండెక్స్ ఆఫ్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ద మెంబరు అండ్ రెస్పెక్టివ్ మెంబర్ యొక్క ఫోలియో అండ్ నెక్స్ట్ ఆ రెస్పెక్టివ్ మెంబర్ యొక్క అది ఆ ఫోలియో అయితే ఏ పేజ్లో ఉంది, ఇలా మనకు ఫస్ట్ ఏదైనా ఏ బుక్లో అయినా సరే మనకు ఇండెక్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా ఇండెక్స్ని కూడా మెయింటైన్ చేయమని చెప్తున్నారు. And next, the register and index of beneficial owners maintained by a depository under section 11 of the Depositories Act 1996 shall be deemed to be the corresponding register and index for the purpose of this act. ఓకే, ఒకవేళ మనకు కంపెనీ అయితే మనకు ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినట్లయితే, ఫిజికల్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే, ఫిజికల్ డిబెంచర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే మనం ఈ రిజిస్టర్స్ని కూడా ఫిజికల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవే ఈ సెక్యూరిటీస్ని కనుక వెదర్ ఈక్విటీ కానీ, ప్రిఫరెన్స్ షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ ఇవి కంపెనీ వచ్చేసి ఈ మోడ్లో ఎలక్ట్రానిక్ మోడ్లో కనుక ఇష్యూ చేసినట్లయితే ఆ ఎలక్ట్రానిక్ మోడ్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ అన్నీ మనకు ఒక డిపాజిటరీ అని అయితే హోల్డ్ చేస్తుంది. ఆ డిపాజిటరీ దగ్గర ఉంటాయి. అయితే ఆ డిపాజిటరీ ఏదైతే మనకు రిజిస్టర్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నారో ఇది సెక్షన్ 11 ఆఫ్ ద డిపాజిటరీస్ యాక్ట్ ప్రకారంగా మనకి ఇక్కడ సెక్షన్ 88 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనం ఫిజికల్ రిజిస్టర్స్ అయితే ఎలాగైతే మెయింటైన్ చేయాలో అయితే ఎవ్రీ డిపాజిటరీ సెక్షన్ 11 ఆఫ్ డిపాజిటరీస్ యాక్ట్ ప్రకారంగా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ అయితే ఒకటి మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేసినా కూడా ఈ కంపెనీ
సెక్షన్ 88 ప్రకారంగా రిజిస్టర్ మెయింటైన్ చేసినట్లే అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ మే ఇఫ్ సో ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్స్ కీప్ ఇన్ ఎనీ country outside the India in such manner as may be prescribed a part of the register referred to in subsection 1 called foreign register containing the names and particulars of members, debenture holders or other security holders or beneficial owners residing outside the India. ఓకే, అయితే మనకి ఈ రిజిస్టర్ ఫిజికల్ రిజిస్టర్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దాన్ని మనం అవుట్ సైడ్ ద కంట్రీ కూడా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇది సబ్సెక్షన్ 1 ప్రకారం ఏదైతే ఈ సబ్సెక్షన్ 1 ప్రకారం ఏదైతే మనం రిజిస్టర్ మెయింటైన్ చేస్తామో ఆ రిజిస్టర్ని మనం ఇక్కడ ఆర్టికల్స్ ఆథరైజ్ చేస్తే, ఒకవేళ ఆర్టికల్స్ కనుక ఆథరైజ్ చేసినట్లయితే అప్పుడు ఆ రిజిస్టర్ని అవుట్ ఆఫ్ ద కంట్రీ అంటే అవుట్ ఆఫ్ ఇండియా కూడా అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఏదో మనం అది బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసుకొని అప్రూవల్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే పెడతారో ఆ కంప్లీట్ అడ్రస్ ఆ అడ్రస్లో ఈ రిజిస్టర్స్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కంపెనీ డస్ నాట్ మెయింటైన్ రిజిస్టర్, ఒకవేళ కంపెనీ కనుక ఈ సెక్షన్ 88లో చెప్పిన విధంగా రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయలేకపోయినట్లయితే పెనాల్టీ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ పెనాల్టీ ఆఫ్ ₹3 lakhs, ఇన్ కేస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ షెల్ బి లయబుల్ టు ఎ పెనాల్టీ ఆఫ్ ₹50,000. ఓకే, మనకు ఇది సెక్షన్ 88లో ఏం చెప్తున్నారంటే రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయాలి, ఈక్విటీ షేర్హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సపరేట్గా మెయింటైన్ చేయాలి, అండ్ నెక్స్ట్ డిబెంచర్ హోల్డర్స్కి సపరేట్గా మెయింటైన్ చేయాలి, ఇంకేదైనా సెక్యూరిటీస్ ఇష్యూ చేసినట్లయితే ఆ సెక్యూరిటీస్కి సపరేట్గా మెయింటైన్ చేయాలి. ప్రతి రిజిస్టర్లో ఇండెక్స్ ఆఫ్ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. ఒకవేళ ఈ సెక్యూరిటీస్ అన్నీ మనకు ఈ మోడ్లో ఎలక్ట్రానిక్ మోడ్లో ఉన్నట్లయితే డిపాజిటరీ ఏదైతే రిజిస్టర్ మెయింటైన్ చేస్తుందో ఆ రిజిస్టర్ కూడా 88 ప్రకారంగా రిజిస్టర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆర్టికల్స్ కనుక పర్మిట్ చేసినట్లయితే ఈ రిజిస్టర్స్ని అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్టర్స్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్టికల్స్ పర్మిట్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ ద కంట్రీ మనం ఇండియా కాకుండా వేరే కంట్రీలో కూడా రిజిస్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ కనుక కంప్లై చేయకపోయినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ ₹3 lakh పెనాల్టీ, ఇన్ కేస్ ఆఫ్ ఆఫీసర్స్ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ పెనాల్టీ ఆఫ్ ₹50,000. ఓకే, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ గురించి సంబంధించిన రూల్స్ను అయితే ఈ రూల్స్లో ఏం చెప్పారు అన్న విషయాల్ని డిస్కస్ చేసుకుందాం. ఈ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయి. అయితే ఈ రూల్స్లో ఏం చెప్పారంటే మనం సెక్షన్ 88లో యాజ్ మే బీ ప్రిస్క్రైబ్ అనుకున్నాం కదా, ఎలా ప్రిస్క్రైబ్ చేశారు, ఏ ఫామ్లో ఉండాలి అంటే మనకు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఫామ్ నెంబర్ MGT1లో మనం ప్రిపేర్ చేయాలి. ఆ ఫామ్ నెంబర్ MGT1 ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇది ఫామ్ ఎలా ఉంటుంది అనేది మన కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాం. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేయాలని చూసుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013 కమెన్స్మెంట్ కంటే ముందే కనుక రిజిస్టర్స్ని మెయింటైన్ చేసినట్లయితే ఆ రిజిస్టర్స్ని న్యూ రిజిస్టర్స్ అంటే న్యూ ఫార్మాట్లోకి అంటే కొత్తగా వచ్చిన ఫామ్ నెంబర్ MGT1 ఫార్మాట్లోకి అయితే ఖచ్చితంగా ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద కంపెనీ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, ఒకవేళ కంపెనీ కనుక షేర్ క్యాపిటల్ లేనప్పుడు ఓన్లీ కంపెనీ రిజిస్టర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్యారంటీ అనుకో, ఆ గ్యారంటీ ఉన్నప్పుడు అంటే ఈ ఫామ్ నెంబర్ MGT1లో మనకు ఏం చెప్పారంటే పర్టికులర్ పర్సన్కి షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు అలాట్ చేశారు, డిస్టింక్టివ్ నెంబర్స్ ఏంటి, ఈ విషయాలు మనం ఫామ్ నెంబర్ 1లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. అయితే ఒకవేళ కంపెనీ కనుక షేర్ క్యాపిటల్ లేదు, ఓన్లీ గ్యారంటీ బేస్ మీద రిజిస్టర్ అయినప్పుడు ఏమేమి మెన్షన్ చేయాలి, ఆ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఏం మెన్షన్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద మెంబర్, అడ్రస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ అడ్రస్ ఇన్ కేస్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఏ బాడీ కార్పొరేట్. ఓకే, ఆ మెంబర్ యొక్క అడ్రస్ ఆ మెంబర్ కనుక బాడీ కార్పొరేట్ అయితే ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ బాడీ కార్పొరేట్, ఈమెయిల్ అడ్రస్, పాన్ నెంబరు, సిన్ ఆఫ్ ద కంపెనీ ఏదైతే ఆ మెంబర్ కనుక బాడీ కార్పొరేట్ అయితే కంపెనీ అయితే సిన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇఫ్ ఎనీ అంటే మనకు ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ అయితే మనకు ఆధార్ నెంబరు, అండ్ నెక్స్ట్ ఫాదర్స్ ఆర్ మదర్స్ ఆర్ స్పౌజెస్ నేమ్, ఆక్యుపేషన్, స్టేటస్, నేషనాలిటీ, ఇన్ కేస్ ఆఫ్ మెంబర్ ఈజ్ ఎ మైనర్ నేమ్ ఆఫ్ ద గార్డియన్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద మెంబర్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద నామినీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దిస్ ఇంకేం మెన్షన్ చేయాలంటే డేట్ ఆఫ్ బికమింగ్ మెంబర్, అతను ఆ మెంబర్ ఎప్పుడు ఏ డేట్ రోజు మెంబర్ అయ్యాడు,
ఓకే, డేట్ ఆఫ్ సిసెషన్. ఒకవేళ మెంబర్షిప్ నుంచి సిసెషన్ అయినట్లయితే డేట్ ఆఫ్ సిసెషన్. అమౌంట్ ఆఫ్ గ్యారంటీ, ఆ పర్సన్ ఎంతవరకు గ్యారంటీ ఉన్నాడు, కంపెనీకి గ్యారంటీ ఇచ్చాడు. ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ, ఇంకా ఈ గ్యారంటీ అమౌంట్ కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ఎనీ గివెన్ బై ద మెంబర్ విత్ రిగార్డ్ టు సెండింగ్ ఆఫ్ నోటీసెస్. ఒక నోటీస్ ఇవ్వడానికి అతను ఏదైనా అంటే నాకు రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్, నా రిజిస్టర్డ్ అడ్రస్ ఇదైనా కానీ నోటీస్ ఇవ్వడానికి వేరే అడ్రస్ కనుక మెన్షన్ చేసినట్లయితే ఆ అడ్రస్సు. ఓకే, ఇంకేదన్నా పర్టికులర్గా మెంబర్ ఏదైనా స్పెసిఫై చేసినట్లయితే ఆ డీటెయిల్స్ కనుక రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్. ఓకే, మనకు ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మాత్రం మనం ఇది MGT 1లో మెన్షన్ చేసినాం. MGT 1 ఫార్మాట్లో మెన్షన్ చేసిన విధంగా మనం రిజిస్టర్స్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, and next every company which issues or allots debentures or any other security shall maintain a separate register of debenture holders or security holders as the case may be for each type of debentures or other securities in form number MGT 2. ఓకే, ఈ డిబెంచర్ హోల్డర్స్కి కానీ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్కి కానీ ఫామ్ నెంబర్ MGT 2లో ఉన్న విధంగానైతే రిజిస్టర్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ MGT 2 ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి, అది మనకు ఆ ఫామ్ ఎలా ఉంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎట్సెట్రా అండర్ సెక్షన్ 88. ఓకే, ఆ రిజిస్టర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఓకే మనం రిజిస్టర్ని ఏ ఫార్మాట్లో పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న విషయాన్ని అయితే తెలుసుకున్నాం. అయితే ఆ రిజిస్టర్ని మనం అప్ టు డేట్ ఎలా మెయింటైన్ చేయాలి ఆ విషయాన్ని చూద్దాం. ఓకే, ఎవ్రీ కంపెనీ షెల్ మెయింటైన్ ద రిజిస్టర్ అండర్ క్లాజెస్ A, B, C ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ ద సెక్షన్ 88. సెక్షన్ 88లో చెప్పిన విధంగా రిజిస్టర్స్ని అయితే మెయింటైన్ చేయాలి. అయితే ఆ రిజిస్టర్స్లో ఎంట్రీస్ ఎలా చేయాలి అంటే ద ఎంట్రీస్ ఇన్ ద రిజిస్టర్స్ మెయింటైన్ అండర్ సెక్షన్ 88 షెల్ బి మేడ్ విత్ ఇన్ 7 days. అయితే ఆ సెక్షన్ 88 ప్రకారంగా మనం స్టోర్ చేసిన రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అందులో మనం ఎంట్రీస్ ఎలా చేయాలి అంటే ఎప్పుడు చేయాలి అంటే విత్ ఇన్ 7 days ఆఫ్టర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఇట్స్ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ కమిటీ. అయితే దానికి సంబంధించిన ఎంట్రీస్ ఎట్లా చేయాలంటే ఆ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఈవెంట్ని ఎప్పుడు బోర్డ్ మీటింగ్లో అప్రూవ్ చేశారా లేదంటే ఏదైనా కమిటీ మీటింగ్లో అప్రూవ్ చేశారా, ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ డేట్ ఆఫ్ అలాట్మెంట్, దాని తర్వాత వెదర్ ఇట్ మే బి అలాట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఆ పర్టికులర్ డేట్ నుంచి విత్ ఇన్ 7 daysలో అయితే ఖచ్చితంగా మనం ఆ రిజిస్టర్స్లో ఎంట్రీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ the register shall be maintained at the registered office of the company unless a special resolution is passed in a general meeting authorizing the keeping of register at any other place within the city, town or village in which the registered office is situated or any other place in India in which more than 1/10 of the total members entered in the register of members is reside. ఓకే, అయితే ఈ రిజిస్టర్స్ని ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ బేసిక్గా రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ దగ్గర మనం ఈ రిజిస్టర్స్ని అయితే మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర స్టోర్ చేయకుండా ఇంకెక్కడైనా స్టోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ మీటింగ్ పెట్టి అందులో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మాత్రమే వేరే అడ్రస్లో ఈ రిజిస్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైనా ఈ విత్ ఇన్ ద సిటీ టౌన్ విలేజ్ కాకుండా ఇంకెక్కడైనా స్టోర్ చేసుకోవాలని ఉంటే ఆ రిజిస్టర్స్లో ఎవరెవరైతే మెంబర్స్ యొక్క నేమ్స్ అయితే ఉంటాయో ఆ మెంబర్స్లో 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఎక్కడైతే రిసైడ్ అవుతారో అక్కడ మాత్రమే మనం ఈ రిజిస్టర్స్ని పెట్టచ్చు. ఓకే, అయితే క్లియర్గా చెప్పాలి అనుకుంటే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో రిజిస్టర్డ్ ఆఫీస్లో ఈ రిజిస్టర్స్ అయితే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ కానీ రిజిస్టర్ ఆఫ్ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ కానీ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ కానీ స్టోర్ చేయాలి. ఓకే, అక్కడ కాకుండా ఇంకెక్కడైనా స్టోర్ చేయాలి అంటే విత్ ఇన్ ద సిటీ, టౌన్, విలేజ్ అంటే ఆ సిటీ కానీ ఆ టౌన్ కానీ ఆ విలేజ్ కానీ దాటకుండా వేరే అడ్రస్లో కనుక స్టోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా జనరల్ పెట్టి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఒకవేళ ఈ విత్ ఇన్ ద సిటీ, టౌన్ కాకుండా ఇంకెక్కడైనా స్టోర్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ ఏదై ఉండాలి అంటే ఈ కంపెనీ యొక్క మెంబర్స్లో 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆ ప్లేస్లో నివసిస్తూ ఉండాలి. అక్కడ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు దట్ టు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత, ఇది జనరల్ మీటింగ్లో. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ కంటిన్యూషన్. ఓకే, ఇన్ కాన్సిక్వెన్స్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏంది అలాట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసినప్పుడు విత్ ఇన్ 7 daysలో చేయాలని చెప్పేసి అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సిక్వెన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు అంటే ఫర్ఫీచర్ చేసిన, బైబ్యాక్ చేసిన అండ్ రిడక్షన్ ఆఫ్ షేర్స్
సబ్ డివిజన్ కానీ, కన్సాలిడేషన్ కానీ, క్యాన్సిలేషన్ కానీ, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసిన, ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ issued under any scheme of arrangement, merger, reconstitution or employee stock option scheme or any other scheme provided under this act, or by issue of duplicate or new share certificates or new debenture or other security certificates. ఓకే, ఈ విషయాల్లో మనం ఇప్పటివరకు మనం ఇది డిస్కస్ చేసుకున్నది చెప్పిన విషయాల్లో వీటికి సంబంధించిన ఇది ఆల్టరేషన్ ఏదైనా జరిగినప్పుడు, అంటే ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఫర్ఫిటర్ కానీ, బైబ్యాక్ ఫర్ఫీచ్ కానీ, బైబ్యాక్ కానీ, రిడక్షన్ కానీ, సబ్ డివిజను, కన్సల్టేషను, ట్రాన్స్మిషను, అమల్గమేషను, మెర్జరు, ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఇవన్నీ ఎప్పుడైనా జరిగినా కానీ, న్యూ షేర్ సర్టిఫికేట్ చేసినా కానీ, ఇవి జరిగినప్పుడు అవి ఎప్పుడైతే జరిగినాయో, వెదర్ ఇట్ మే బి బోర్డ్ మీటింగ్ కానీ, కమిటీ మీటింగ్ కానీ, ఆ రెస్పెక్టివ్ ఈవెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఈవెంట్ నుండి వితిన్ 7 daysలో అయితే ఖచ్చితంగా ఆ రిజిస్టర్లో మనం ఎంట్రీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ ఎనీ చేంజ్ అకర్స్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ మెంబర్, ఓకే, స్టేటస్ ఆఫ్ మెంబర్ any other security holder, whether due to death or insolvency or change in name or due to transfer to investor education protection fund or due to any reason, entries thereof explaining the change shall be made in the respective register. Okay, రెస్పెక్టివ్ ఆ ఈవెంట్ జరిగిన నుంచి వితిన్ 7 daysలో అయితే రిజిస్టర్ అది ఎంట్రీస్ చేయాలనుకున్నాం కదా, అది అలా చేసేటప్పుడు ఈ ఈవెంట్లో జరిగినప్పుడు అయితే మాత్రం డ్యూ టు డెత్ కానీ, ఇన్సాల్వెన్సీ కానీ, చేంజ్ ఇన్ నేమ్ కానీ, డ్యూ టు ట్రాన్స్ఫర్ కానీ, ఇవి జరిగినప్పుడు ఈ రీజన్ అయితే ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ ఎనీ రెక్టిఫికేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద రిజిస్టర్ మెయింటైన్డ్ అండర్ సెక్షన్ 88 బై ద కంపెనీ పర్సెంట్ టు ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద కంపిటెంట్ అథారిటీ. ఓకే, ఏదైనా ఒక కంపిటెంట్ అథారిటీ ఆర్డర్ చేయటం వల్ల ఏదైనా రెక్టిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ నెససరీ రిఫరెన్స్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఆ రిజిస్టర్లో రెస్పెక్టివ్ రిజిస్టర్లో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ రెక్టిఫికేషన్ని ఎందుకు చేసినాం, ఏదైనా చేంజ్ జరిగినప్పుడు, ఏదైనా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ రెక్టిఫికేషన్ అనేది ఎందుకు చేయబడింది, ఎవరైనా ఆర్డర్ చేశారు అంటే కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్ చేస్తేనే మనం అందులో రెక్టిఫికేషన్ కానీ చేంజ్ కానీ చేస్తాం. అలా చేసినప్పుడు ఆ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం ఆ రెస్పెక్టివ్ రిజిస్టర్లో అక్కడ ఇండికేట్ చేయాలి. అంటే రిఫరెన్స్ డాక్యుమెంట్ ఏది అన్న విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా ఇండికేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే మనకి ఏదైనా జ్యుడిషియల్ అథారిటీ కానీ, రెవెన్యూ అథారిటీ కానీ, సెబీ కానీ, ట్రిబ్యునల్ కానీ ఏదైనా షేర్స్లో కానీ, డిబెంచర్స్లో కానీ ఏదైనా చేంజెస్ చేయమని, లేదంటే రిమిటెన్స్ ఆఫ్ డివిడెండ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఏదైనా చేయమని చెప్పినప్పుడు అలాంటప్పుడు కూడా ఆ ఆర్డర్ని అయితే ఖచ్చితంగా మనం రెస్పెక్టివ్ రిజిస్టర్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ whose securities are listed on a stock exchange in or outside India, particular pledge, charge, lien or hypothecation created by the promoters in respect of any securities of the company held by the promoter, including the name, pledgee, pani and any revocation therein shall be entered in the register within 15 days from such event. ఒకవేళ కంపెనీ షేర్స్ కనుక లిస్ట్ అయి ఉన్నప్పుడు ఆ షేర్స్ని ప్రమోటర్స్ సేల్ చేయకుండా వాటిని ప్లెడ్జ్ కానీ, లీన్ కానీ చేసినప్పుడు అలా చేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ ఈవెంట్ నుంచి వితిన్ 15 days అయితే ఖచ్చితంగా మనం రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏమనంటే సో అండ్ సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఖచ్చితంగా ఇవి ప్లెడ్జ్ చేయబడి ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం రిజిస్టర్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ ప్రమోటర్ ఆఫ్ ఎనీ లిస్టెడ్ కంపెనీ which has formed a joint venture company with another company have pledged or hypothecated or created charge lien in respect of any security of the listed company in connection with such joint venture company, particulars of such pledge, hypothecation, charge and lien shall be entered in the register of members of the listed company within 15 days. ఓకే, ఒకవేళ the promoters of listed company which has formed joint venture company, ఓకే, ఇది మన కంపెనీస్ జాయింట్ వెంచర్లోకి అప్పుడు కనుక ఏదైనా ప్రమోటర్స్ ఈ షేర్స్ని కనుక ప్లెడ్జ్ చేసిన, హైపోథికేషన్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం డేట్ ఆఫ్ ఈవెంట్ నుంచి వితిన్ 15 daysలో ఈ రిజిస్టర్స్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, రిజిస్టర్స్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకు ఈ రిజిస్టర్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి అన్న విషయాన్ని అయితే MGT1, MGT2 ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ విజిట్ చేసి అందులో ఒక ఎక్సెల్ షీట్లో మనం ఆ రిజిస్టర్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని చూస్తే మనకు
ఎలా మెయింటైన్ చేయాలన్న విషయాన్ని అయితే తెలుస్తుంది క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.